ఇప్పుడు రాపే న్యూస్ చూద్దాం. సౌదీ అరేబియా నుంచి మంగళూరు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీకేఎం ఫ్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడిందంటే అమెరికా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేలింది. ఈ మేరకు ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నాసిర్ కనాని ఒక ప్రకటన విడుదల చేశారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా అందిస్తున్న సహకారం నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ విమర్శించింది. వాణిజ్య నౌకపై దాడి ఇరాన్ భూభాగం పైనుంచే జరిగిందని పెంటగాన్ వెల్లడించిన మరుసటి రోజు ఇరాన్ ఈ ప్రకటన చేసింది. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహిన్ యమన్ నుంచి ఎర్ర సముద్రంపై జరిగే దాడులతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఒకవేళ తామే దాడి చేస్తే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తామని చెప్పారు. 2020లో అల్ అసద్ బేస్ పై దాడి చేసిన సమయంలో తాము వ్యవహరించిన విధానాన్ని అమెరికా ప్రత్యక్షంగా చూసిందని ఆయన గుర్తు చేశారు. బ్రిటన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జేమ్స్ క్లెవర్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 18న బ్రిటన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తాను సరదాగా మాట్లాడానని, అది ఒక జోక్ అని అన్నారు. రిషి సునాక్ ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మంత్రుల్లో ఒకరైన క్లెవర్లీ ఇటీవల కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఉన్న మహిళా అతిథులతో ప్రతి రాత్రి భార్యతో కొద్ది మోతాదు మత్తుమంది ఇచ్చే నిద్రపుచ్చాలి. కొద్ది మోతాదులో మత్తుమందు ఇవ్వటం చట్ట విరుద్ధమేనని కాదు, భాగస్వామిని ఎప్పుడు తేలికపాటి మత్తులో ఉంచడం వల్ల సుదీర్ఘ కాలం పాటు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఇలా చేయటం వల్ల ఆ మహిళకు తన భర్త కంటే బయట మంచి మనుషులు ఉన్నారని ఎప్పటికీ తెలియదు అని కామెంట్ చేశారు. అయితే ఒక వ్యక్తి తెలియకుండా లేదా అనుమతి లేకుండా పానీయం లేదా శరీరంలోకి మాదక ద్రవ్యాలను పంపించే స్పైకింగ్ విధానంపై చర్యలు తీసుకునేందుకు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ప్రణాళికలను ప్రకటించిన కొన్ని గంటల్లోనే క్లెవరీ ఈ వ్యాఖ్యలు చేయడం విచారకరం. కరోనా ప్రభావం చైనాలో మరోసారి కనిపిస్తోంది. ఇక్కడ సంక్రమణ వేగంగా పెరుగుతోంది. కరోనా మరణాల కారణంగా చైనాలోని శ్మశాన వాటికలు 24 గంటలు పనిచేసే పరిస్థితి నెలకొంది. కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN.1 వ్యాప్తి కల్పిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో పెరుగుతున్న JN.1 కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి కారణంగా చైనాలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతుంది. శ్మశాన వాటికల వద్ద జనం మరోసారి కనిపించారు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కోవిడ్ కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోతుందని డైలీ స్టార్ తన నివేదికలో నివేదించింది. ప్రభుత్వ శ్మశాన వాటికలకు చాలా మృతదేహాలను తీసుకురావడం వల్ల రద్దీ పెరిగింది. 24 గంటలు శ్మశాన వాటికల్లో మృతదేహాలను కాల్చివేస్తున్నారు. ఇదొక్కటే కాదు, దహనం చేయడానికి వేచి ఉన్న మృతదేహాలను ఫ్రీజర్ లో ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దహన సంస్కరణల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఉత్తర మధ్య నైజీరియాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది మరణించారు. ఈ ఘటనపై పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణలు ఇక్కడ సర్వసాధారణమని ఆర్మీ తెలిపింది. పీఠభూమి రాష్ట్రంలోని ముషు గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాడి జరిగిందని కెప్టెన్ ఓయాజమ్స్ తెలిపారు. నైజీరియాలో ఉత్తర దక్షిణ నైజీరియా దేశాల మధ్య విభజన రేఖ ఉంది. ఉత్తర నైజీరియాలో ముస్లింలు ఎక్కువగా ఉండగా దక్షిణ ప్రాంతాల మధ్య క్రైస్తవులు ఉన్నారు. దీంతో ఈ ప్రాంతం అనేక సంవత్సరాలుగా జాతి మతపరమైన ఉద్రిక్తతలతో పోరాడుతోంది. అయితే ఈ దాడికి కారణమేంటో బాధ్యులెవరో తెలియరాలేదు. ఇలాంటి ఘర్షణలు జరగకుండా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ప్రాంతం పశువుల కాపరులు, ముస్లింలు, రైతులు, క్రైస్తవుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రదేశంలో హత్యలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. తరచుగా భారీగా సాయుధ ముఠాలు గ్రామాలపై దాడి చేస్తాయి. ఈ దాడిని రాష్ట్ర గవర్నర్ కాలే బుతాఫంగ్ ఖండించారు. ఇది అనాగరికం, క్రూరమైన చర్యగా వివరించారు. యూకే యువత ఎక్కువగా మానసిక సమస్య బారిన పడుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత 4 ఏళ్లలో సుమారు 5 లక్షలకు పైబడిన యువత ఈ కారణంగానే ఉపాధి దక్కించుకోలేకపోయారని పేర్కొంది. యూకే నేషనల్ స్టాటిస్టిక్స్ వెలువరించిన నివేదిక ప్రకారం 2023లో మొదటి త్రైమాసిక సమయానికి 5,60,000 మంది ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని తేలింది. వీరంతా 16 నుంచి 34 ఏళ్ల మధ్య వారే కావడం గమనార్హం. దీనికి కారణం చాలా మంది యువత మానసిక ఒత్తిడితో సతమతం కావడమేనని నిపుణులు చెప్తున్నట్లుగా ది గార్డియన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నప్పటికీ మానసిక వైద్యానికి ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవటమే ఈ పరిస్థితికి దారితీసిందని వారు చెప్తున్నారు. 10 ఏళ్ల క్రితం 45 నుంచి 54 ఏళ్ల మధ్య వయస్కుల వారు ఎలా ప్రవర్తించేవారో ఇప్పటి 16 నుంచి 34 ఏళ్ల వారు అలా ఆలోచిస్తున్నారని హెల్త్ ఫౌండేషన్ అభిప్రాయపడింది. వీరిలో 36% మంది ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనతతో బాధపడుతున్నారని తెలిపింది. 12 ఏళ్ల పాటు మానసిక వైద్య రంగంలో ప్రభుత్వం ఇలాంటి పెట్టుబడులు పెట్టకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. క్రిస్మస్ వేళ పర్యాటకులు, యాత్రికులతో అత్యంత రద్దీగా ఉండే క్రీస్తు జన్మస్థలం బెత్లెహేమ్ ఈ ఏడాది మాత్రం
బోసిపోయింది. యుద్ధం కారణంగా వెస్ట్ బ్యాంక్ లోని ఈ పాలస్తీనా పట్టణంలో ప్రస్తుతం ఎటు చూసిన నిశ్శబ్దం తాండవిస్తోంది. బాంబుల మూతతో భయభ్రాంతులకు గురైన స్థానికులు హోటళ్లు, రెస్టారెంట్లు, సావనీరు దుకాణాలు మూసివేశారు. అక్టోబర్ 7న సరిహద్దు ప్రాంతంలోని హమాస్ ముష్కరుల మారణకాండకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులకు దిగింది. దీంతో గత 2.5 నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో పర్యాటకులు, యాత్రికులు రాక నిలిచిపోయిందని, కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రావటం లేదని స్థానిక హోటళ్లు, రెస్టారెంట్ యజమానులు చెప్తున్నారు. అక్టోబర్ 7కి ముందే క్రిస్మస్ కోసం తన హోటల్ పూర్తిగా బుక్ అయిందని, తనను సంప్రదించిన పర్యాటకులకు సహాయం చేయడానికి పట్టణంలోని వేరే చోట గదుల కోసం వెతుకుతున్నారని ఓ హోటల్ యజమాని పేర్కొన్నారు. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వచ్చే ఏడాది బుకింగ్లు సహా అందరూ రద్దు చేసుకున్నారని వాపోయాడు. ప్రతిరోజు రాత్రికి కనీసం 120 మంది డిన్నర్ చేసేవారని, కానీ ఇప్పుడు యుద్ధం వల్ల మూసివేసిన పరిస్థితి తలెత్తిందని అన్నారు.